ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మార్నింగే లేచి ఇంకా వాకింగ్కి వెళ్ళి మా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్కి అన్నీ రెడీగా పెట్టేసి ఇంకా మా వర్షి అయితే 11:40కి స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకా ఒక పక్క అయితే కుక్కర్లో రైస్ పెట్టేసా, ఇంకా ఒక పక్క చికెన్ అనేది బాయిల్ చేస్తున్నా. చికెన్ ఎందుకు బాయిల్ చేస్తున్నాను అంటే ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక కప్పులో అయితే ఈ విధంగా చికెన్ని బాయిల్ చేసిన చికెన్ వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే ఎంత కారం తింటే అంత కారం, అలాగే ఒక ఎగ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఎగ్ని వేసిన తర్వాత ఇందులోనే మనం కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం పెప్పర్ పౌడరు, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఎవరైనా మైదా తినేవాళ్ళు ఉంటే మైదా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి ఒక పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా వెజిటేబుల్స్ అయితే క్యారెట్, క్యాప్సికమ్, వెల్లుల్లి, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, ఎక్కువగా క్యాబేజ్ ఉండేటట్టు చూసుకోవాలి, పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చికెన్ కాబట్టి దీనికి ఎక్కువ టైం అయితే ఉండదు. సో ఇంకా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్లో అయితే మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ ఫ్రైడ్ రైస్ కోసం కాబట్టి ఒక పక్కకైతే ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా తీసి రెడీగా చికెన్ కూడా రెడీ అయిపోయింది, పక్కనైతే పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఒక 2 ఎగ్స్ని బాగా బీట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం ఫ్లఫీ ఆమ్లెట్ అయితే అయిపోతుంది కదా. దీనిలో మనకి నచ్చితే కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా నార్మల్గా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసి ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. సో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, అలాగే ఎగ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని వెల్లుల్లి, అలాగే క్యారెట్, క్యాప్సికము, బీన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం క్యాబేజ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. క్యాబేజీ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇది కూడా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇందులోనే ఫ్రై చేసిన చికెన్ని యాడ్ చేసేస్తా. యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 to 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసి తర్వాత ఎగ్ మనం వేసుకోవాలి. ఎగ్ది కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మంచి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ముందుగా రైస్ రెడీ అయిపోతుంది కదా, ఆ రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు రైస్ని యాడ్ చేసేసి ఇందులో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి. ఎవరైనా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో కారం యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం అయితే అంత టేస్ట్ అనిపించదు. ఇందులో ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాను కదా, గరం మసాలా అలాగే సోయా సాసు యాడ్ చేసి మంచిగా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో లెమన్ రసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే నార్మల్గా టేస్టింగ్ సాల్ట్ అయితే బయట రెస్టారెంట్లో వాడతారు, కానీ మా పిల్లలు తింటారని చెప్పి నేనైతే వేయలేదనమాట. లేదు అనుకుంటే వెనిగరు అలాగే టేస్టింగ్ సాల్ట్ వేస్తే అసలు బయట రెస్టారెంట్ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా ఈవినింగ్, ఈరోజు ఫ్రైడే కదా, సో అలా మార్కెట్కి అయితే వెళ్ళాను. మార్కెట్లో ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మా వర్షి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళినా మా వర్షి అయితే 11:40కి వెళ్ళింది మా వర్షి. ఇప్పుడైతే నైట్ 8:30 వరకు రాలేదు. సో అందుకోసం అని చెప్పి నాకు తోడుగా మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఈ రోజైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మరి మీకు కూడా ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.